నమస్తే నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కాపు నేత హరిరామ జోగయ్య లేఖాస్త్రాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తను మంచి కోరి ఇచ్చినటువంటి సలహాని ఇద్దరు పార్టీల అధినేతలు పట్టించుకోవట్లేదు. ఇక మీ కర్మ వదిలేస్తున్నాను అని చెప్పిన 24 గంటల్లోనే మరో లేఖ రాశారు హరిరామ జోగయ్య. అయితే ఇంట్రెస్టింగ్ గా హరిరామ జోగయ్య తనయుడు వైఎస్ఆర్సీలో చేరిపోయారు. ఓవరాల్ గా ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ చింతా ప్రదీప్ గారు. ప్రదీప్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు అండ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారాలు. యెస్. సో, లేఖాస్త్రాల పరంపర అనేది కొనసాగుతూనే ఉంది. అందులో లేటెస్ట్‌గా తన కుమారుడు వైఎస్ఆర్‌సీపీలో చేరిన విషయమే తనకు తెలీదు అని ముందు నుంచి నేను చెప్పిన మాట లేకపోతే తన మాట తనే ఉంటాడు తప్ప నా చెప్పిన మాట వినడు అనేటువంటి ఒక మాటని ఎలా చూడొచ్చంటారు? ఇక్కడ చేగొండి హరిరామ జోగయ్య గారికి నా సంపూర్ణ సానుభూతిని తెలియజేస్తున్నానండి. హ్మ్. సరే, కొడుకు నీ మాట వినలేదు, కొడుకు వెళ్ళిపోయాడు అనుకుందాం, ఓకే. నువ్వు పవన్ కళ్యాణ్ గారికే సపోర్ట్ చేస్తానని వారు పెద్దవారు అంటున్నారు, అది కూడా ఓకే. పోనీ పవన్ కళ్యాణ్ గారు మీ మాట విన్నారా? హ్మ్. పవన్ కళ్యాణ్ గారికి మీరేం చెప్పారు? 60 సీట్లలో పోటీ చేయి నాయనా, నీకు బావుంటుంది, పార్టీకి బావుంటుంది, పార్టీ భవిష్యత్తుకు బావుంటుందని చెప్పారు. చెవులో జోరీగలాగా చెబుతూనే ఉన్నారు. లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు మన జోగయ్య గారు. హ్మ్. కానీ పవన్ కళ్యాణ్ వినలేదు. ఇంగా సొంత కొడుకు నా మాట వినలేదు అంటే ఇంగ అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముందండి? ఇప్పుడు ఎవ్వరికైనా ఏ పార్టీలో అయినా చేరే హక్కుంటుంది. ఆ అవును. స్వాతంత్రం మనకుంది. మన రాజ్యాంగం మనకు ఆ హక్కుని కల్పించింది. థాంక్స్ టు అంబేద్కర్ గారు. హ్మ్. సో, ఇప్పుడు నా కొడుకు నా మాట వినలేదు అని హరిరామ జోగయ్య గారంటే దాన్ని 2 విధాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి, నీకే పార్టీలో గౌరవం లేదు. నువ్వు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఎవరంటే హరిరామ జోగయ్య గారు. వారు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్‌గా చేశారు. వారు సినిమాలు కూడా తీశారండి, మీకు తెలుసా? అది తెలీదు నాకు. రాజేంద్ర ఓకే. ప్రసాద్ గారి సినిమా ఒకటి ఓకే. అంటే దేవుడి సినిమా అండి. దేవుళ్ళు, దేవుళ్ళు అని ఇద్దరు దేవుళ్ళు. చిన్న పిల్లలు పాటలు అవును. పాడతారు. ఆ పాట కూడా బాగా ఫేమస్ అయింది. హ్మ్. ఐ హ్మ్. థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ సినిమాకి ప్రొడ్యూసర్ హరిరామ జోగయ్య గారే. ఆయన సినిమాలు కూడా తీశారు. ఓకే. ఓకే. సో, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి వారు. ఎవరు? హ్మ్. హరిరామ జోగయ్య గారు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇప్పటికి ఈ వయసులో నాకు తెలిసి హి ఈస్ ఇన్ లేట్ 80స్, 85, 86 ఆ వయసు ఉంటుంది వారికి. నాకు తెలిసి హ్మ్. నాదెండ్ల భాస్కర్‌రావు గారు ఇప్పుడు బ్రతికున్న వాళ్ళలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ అంటే నాదెండ్ల భాస్కర్‌రావు గారు, హరిరామ జోగయ్య గారు. హ్మ్. సో, అంతటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఎక్స్ పార్లమెంటేరియన్, ఎక్స్ ఎమ్మెల్యే, మినిస్టరు వారు చెబితేనే పవన్ కళ్యాణ్ వినట్లేదు, పెడచెవిన పెడుతున్నాడు. ఇంకా హ్మ్. నన్ను పట్టించుకుంటాడా అనే ఉద్దేశంతో చేగొండి సూర్యప్రకాష్ గారు పార్టీ మారారని ఎందుకు అనుకోకూడదు? హ్మ్. ఏమి ఒరిగిందక్కడ? నిన్న పార్టీ మారిన తర్వాత సూర్యప్రకాష్ గారు ఒకటే చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడే టైమే పవన్ కళ్యాణ్‌కి ఉండదే. ఇంకా పార్టీని ఎలా నడుపుతాడు? హ్మ్. మాతో మంచి సంబంధాలు ఎలా పెట్టుకుంటారు? పార్టీని ఎలా రెడీ చేస్తారు ఎలక్షన్స్‌కి? ఎలా వారు సమాయత్తం అవుతారు? ఎలా ప్రజల్ని ప్రభావితం చేస్తారని చెప్పేసి సూర్యప్రకాష్ గారు నిన్న చెప్పారు. అది హ్మ్. పాయింటే కదండీ! ఇప్పుడు నీ సొంత కార్యకర్తలతోనే నీకు మాట్లాడేంత టైం లేదు అని నువ్వు ఫీల్ అవుతుంటే, ఇంకా కార్యకర్త అనేవాడు ఎలా ఉంటాడు? పోనీ సరే, అన్నీ నీకే తెలుసుకో, అన్నీ నాకే తెలుసు అనుకోవడం మూర్ఖత్వం అండి. ఇప్పుడు పెద్దలు కొందరు ఉంటారు. వారు చెప్పిన మాట కూడా వినాలి. ఇప్పుడు మీరన్నట్లు అసలు చేగొండి హరిరామ జోగయ్య గారు ఇంక చనిపోయేంత వరకు నేను జనసేనకే సపోర్ట్ చేస్తాన్నా, ఓకే, ఫైన్. వి రెస్పెక్ట్ దట్. కానీ అటువంటి పెద్దలు చెప్పిన మాట నువ్వు వినాలి గదా! హ్మ్. 60 సీట్లలో నువ్వు పోటీ చేయాలి గదా! అడగాలి గదా! పేచి పెట్టుకోవాలి గదా! సరే, ఇప్పుడు ఒకటండి, నేను ఎంతో ట్రై చేశాను, నేను గొడవ పడ్డాను, కానీ నాకు 24 ఇచ్చారంటే ఆ వాతావరణం వేరే ఉంటది. అవును. పూర్తిగా ముందుగానే లొంగిపోయాడు. ఎవరికి? చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ఇంక పాదాభివందనాలు చేసి పాదాల మీద చతికిలబడ్డాడు. ఎక్కడ హ్మ్. కూడా ఇప్పుడు కొన్నిసార్లు మనం క్రికెట్ మ్యాచ్ ఓడిపోతామండి. కొన్నిసార్లు ఈజీగా ఓడిపోతాం. అవును. కొన్నిసార్లు టఫ్ ఫైట్ ఇచ్చి ఓడిపోతాం. కొన్నిసార్లు ఈజీగా గెలుస్తాం. కొన్నిసార్లు టఫ్ ఫైట్ ఇచ్చి గెలుస్తాం. కానీ టఫ్ ఫైట్ ఇచ్చి ఓడిపోయినప్పుడు అందరూ ఏమంటారంటే, డోంట్ వర్రీ, మీ శాయశక్తిలో మీరు ప్రయత్నించినారు, వి సపోర్ట్ యూ అంటారు. మొన్న వరల్డ్ కప్‌లో మన ఇండియా ఫైనల్స్‌లో ఓడిపోయినప్పుడు కూడా ఎక్కడ పెద్ద ఎగ్జాక్ట్‌లీ. వ్యతిరేకత రాలేదండి. అదే అవును. 2007లో వరల్డ్ కప్ వెస్ట్ ఇండీస్‌లో జరిగినప్పుడు మనోళ్ళు ఫస్ట్ రౌండ్‌లోనే ఓడిపోయొస్తే ఇండ్ల మీద రాళ్ళేయడం ఇయన్నీ చేశారు. అంటే అభిమానులు కోపంతో. సో, అవును. ఆ డిఫరెన్స్ అయితే ఉంటది. హ్మ్. ఇప్పుడు మా పార్టీ వరకొస్తే అండి, కోటం హాసన్ వెళ్ళిపోయినప్పుడు రియాక్షన్ ఎలా ఉండింది? నెల్లూరు కోటం హాసన్ వెళ్ళినప్పుడు. అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళినప్పుడు రియాక్షన్ ఎట్లుండింది? హ్మ్. డిఫరెంట్.
అవును. నేను అనేది కూడా అదే. పవన్ కళ్యాణ్ ఒకవేళ కష్టపడి లేకపోతే పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గొంతు మీద కూర్చొని నాకు 60 సీట్లు కావాలని పోరాడి తర్వాత రాలేదంటే వాళ్ళ అభిమానులు కూడా మా నాయకుడు చేసేదంతా చేశాడు, కానీ మనకు వచ్చింది 24 సీట్లు అంటే ఓకే. కానీ ఏ ప్రయత్నము చేయకుండా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్లు నువ్వు ఉండి తూతూ మంత్రంగా వెళ్ళి దారుణాతి దారుణము సిగ్గుమాలిన చర్య ఏంటంటే ఆ స్టేజ్ మీద నాదెండ్ల మనోహర్ 5 పేర్లు రాశారండి. కొనతల రామకృష్ణ, నాదెండ్ల మనోహర్ అది ఇదని. దాన్ని ఇట్లా పెట్టి చూపిస్తాడు. అంటే ఆ రాసేది కూడా పవన్ కళ్యాణ్ కాదు. హ్మ్. అదే తాడేపల్లి గూడెం సభకు ఎవరెవరు సమన్వయకర్తలు ఉండాలని చెప్పేసి 5 మంది తెలుగుదేశం ఉంటే 15 మంది జనసేన వాళ్ళ సమన్వయకర్తలతో ఒక లెటర్ హెడ్ మీద రిలీజ్ చేస్తాడు ఎవడు పవన్ కళ్యాణ్. హ్మ్. అంటే ఏం ఆడ ఉప్మా ప్యాకెట్లు ఇవ్వడానికి లేకపోతే మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడానికి ఉన్నారా నీ జనసేన కార్యకర్తలు? ఇక్కడ చేగొండి హరిరామ జోగయ్య గారే కాదండి, సూర్యప్రకాష్ గారే కాదు, ప్రతి ఒక్క జన సైనికుడు బాధపడుతున్నాడు. ఏంది మా ఈ పరిస్థితి? నాయకుడు మంచివాడైతే సైన్యంలో ఉత్తేజం వస్తదండి. నాయకుడు హ్మ్. దమ్మున్నోడైతే ప్రతి ఒక్కడు కూడా సైన్యంలో ఒక పులిలాగా ముందుకు కదులుతారు. ఫైట్ నాయకుడే చేయాలనే కాన్సెప్ట్ పెరుగుతుంది. ఆ! నాయకుడే వచ్చి మనం 1000 మందికి అన్నం పెట్టగలమా? 500 మందికి బూతులు మేనేజ్ చేయగలమా? మన దగ్గర డబ్బులున్నాయా? మనం ఎందుకు పనికిరాము? మనం ఏం చేస్తాము? మనకు చేత కాదు. మనం వేస్ట్ గాళ్ళము. మనం లప్పంగాళ్ళము అని ఆయనే అంటుంటే ఇంక సైన్యం ఏం చెప్తారండి? ఇప్పుడు ఏదో ఉంటది చూడండి. కత్తులు, డాలు లేకపోతే బాణాలు, బరిసెలు అవన్నీ కింద పడేసి వద్దులే అబ్బా! మన నాయకుడే చెప్తున్నాడు మనకెందుకులే వాళ్ళు కామ్ అయిపోతారు. ఇప్పుడు అస్త్ర సన్యాసం జనసేనలో కూడా చేయడం. అస్త్ర అస్త్ర సన్యాసం. సన్యాసం. హ్మ్. అస్త్ర సన్యాసం వాళ్ళు ఎప్పుడో చేశారండి. అసలు ఇక్కడ జోక్ ఏందంటే పవన్ కళ్యాణ్ వాళ్ళని అంటాడు. మిమ్మల్ని అస్త్రాలు ఎవరు పట్టుకోమన్నారు మిమ్మల్ని అంటాడు. హ్మ్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ జనసేన పార్టీ ఏందంటే మిమ్మల్ని హ్మ్. ఎవరు చేయమన్నారు? వాళ్ళ మీద అలుగుతాడు. చీటికి మాటికి అలుగుతాడు. మీరు 10 సీట్లు ఇచ్చింటే నేను వెళ్లి నేను ఇప్పుడు ఎక్కువ సీట్లు అడిగేవాడిని కదా! తప్పు మీది అంటాడు. దానికి రామ్ గోపాల్ వర్మ గారు కరెక్ట్ మాట అన్నారండి. ఇప్పుడు 'అజ్ఞాతవాసి' ఫెయిల్ అయితే హ్మ్. నెక్స్ట్ సినిమాని తక్కువ థియేటర్‌లో రిలీజ్ చేస్తావా నువ్వు? చేయట్లేదు కదా! అవును. ఇప్పుడు 'అజ్ఞాతవాసి' ఫెయిల్ అయిందండి. 'అజ్ఞాతవాసి' ఫెయిల్ అయితే అది తప్పు ప్రజలదంటావా? ఆడియన్స్ తప్పా అది? హ్మ్. ఆయనే ఉంటే తెల్ల చీరతో పనేముందని నీ దగ్గర స్టఫ్ ఉంటే ఈ ఏడుపులన్నీ అవసరమేముంది? ఒక పార్టీ పెట్టండి. 15 ఏళ్ళు అవుతున్నా అతీగతి లేకోకుండా పార్టీ అక్కడ వేసిన గొంగలి ఉన్నట్లు అక్కడే ఉందంటే దట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. ఇక్కడ ఏదో ఇప్పుడు ఓకే. యాక్షన్, సీన్, కట్ ఏదో సినిమాలో చెప్తారు కదండీ! పోయి ఒక సీన్ పండించడం, రావడము, గొడుగు కింద కూర్చోవడం, జ్యూస్ తాగడము, ఎవడో వచ్చి కాళ్ళు పట్టడము, లేకపోతే మసాజ్ చేయడము, టవల్ అందివ్వడం అది కాదండి రాజకీయము. ఇన్‌స్టంట్ సక్సెస్, ఇన్‌స్టంట్ ఫెయిల్యూర్ ఉండదిక్కడ. హ్మ్. ప్రజల్లో కాన్స్టెంట్‌గా నువ్వుండి, ప్రయాణం జేసి, వాళ్ళ బాధలు, వాళ్ళ సాధక బాధలు తెలుసుకొని, నేనున్నా అని భరోసా ఇచ్చి, వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. చక్కటి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతీది నాకు ఇన్‌స్టంట్ కాఫీ లాగా ఓకే. డైరెక్టర్ షాట్ చెప్పాడా? ఓకే. రెడీ. ఈయన ఇలా అంటే ఎవడో వచ్చేసి స్టంట్ మెన్ దూకుతాడు చూడండి. హ్మ్. రాజకీయాల్లో స్టంట్ మెన్‌లు ఉండరు. మన స్టంట్‌లు మనమే జేసుకోవాలి. మన డాన్సులు మనమే యేసుకోవాలి. ఆ జ్ఞానం లేక పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నాడు. నాకు స్టంట్ మెన్ చంద్రబాబు నాయుడులే అంటే స్టంట్ మెన్ కాదాయన. నిన్ను కింద ముంచే మ్యాన్ ఆయన. స్టంట్ మెన్ కాదు. అది పవన్ కళ్యాణ్‌కి తెలియట్లేదు. వాళ్ళ జన సైనికులకు తెలిసింది కాబట్టి చేయకండి సూర్యప్రకాష్ ఎళ్ళిపోయాడండి అంతే. హరిరామ జోగయ్య ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారండి. మీరు 1000 యాహ్! కోట్లు తీసుకున్నారు. ఒక ప్యాకేజ్ మీకు అందింది అంటే, అది ఖండించడానికి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ ముందుకు ఎందుకు రావట్లేదు? నా మీద కూడా అటాక్స్ జరుగుతున్నాయి. లేదు నన్నే కోవర్ట్ అంటున్నారు. దానికి సంబంధించి ఎందుకు మీ దగ్గర నుంచి ప్రతిస్పందన రావట్లేదు అనే ఒక క్వెషన్ ఏసారాయన. ఎవరిని తెలుగుదేశం వాళ్ళని అడిగారా? లేకపోతే పవన్ కళ్యాణ్‌ని అడిగారండి? పవన్ కళ్యాణ్‌నే అడిగారు. హన్ 100% నేనైతే హరిరామ జోగయ్య గారు నా ముందుంటే నేను వారికి పాదాభివందనం చేస్తా. ఒకటి పెద్దవారికి నమస్కారం చేయడం మంచిది. రెండవది వారు చక్కటి ప్రశ్న అడిగారండి. నేను ఎన్నో వందల వీడియోలు నేను అడిగింది అదే, చెప్పింది అదే అండి. ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి ముందుకొచ్చేసి మేము జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నాం. ఆ పొత్తు అవసరమని వాళ్ళు ఎప్పుడు కార్యకర్తలకు చెప్పింది లేదు. దిశానిర్దేశం చేసింది లేదు. కానీ జనసేన నాయకుడు ఎప్పుడు ప్రజల్లోకొచ్చేది, మనం పొత్తు పెట్టుకోవాలి, మనం పొత్తు పెట్టుకోవాలని వాళ్ళు ప్రిపేర్ చేసేది. అసలు జైలుకెళ్ళాడంట. ఎవరు చంద్రబాబు నాయుడు జైల్‌లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ జైలుకెళ్ళాడంట. సరే సంఘీభావం చెప్తా అంటే చెప్పు. ఓకే. మేమే పొత్తు పెట్టుకుంటామని ఎందుకు చెప్పాలి? అవసరమేముంది? మొన్న అవసరం సభలో లేదు కూడా గదండీ! సభలో కూడా అనౌన్స్ చేశారు కదా! పొత్తు ప్రతిపాదన నాదే. నేనే చేశాను అనే మాట కూడా ఆ! చెప్పారు పవన్ అదే. కళ్యాణ్. అవసరం ఏముంది? ఇప్పుడు హర్రామ చౌదరి గారు అనింది కరెక్టు. తెలుగుదేశం వాళ్ళు ఖండించరు. 1000,00,00,000 తీసుకున్నాడు, 2,000,00,00,000 తీసుకున్నాడంటే, ఒకసారి 'ఆంధ్రజ్యోతి' ఏబీఎన్‌లోనే క్లియర్‌గా ఒక 2 నిమిషాల వీడియో ఇప్పటికి ఉందండి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడతది. 1800,00,00,000 వాళ్ళ భార్య అన్నా లెజినోవా పేరు మీద సింగపూర్‌లో ఆస్తులున్నాయని జెప్పేసి 'ఆంధ్రజ్యోతి' వాళ్ళే ఆహ్, ఆహ్, ఆ వీడియో
2 మినిట్స్ వీడియో ప్లే చేశారు. కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు నన్ను ఇట్లా అంటున్నారు, నేను ప్యాకేజ్ తీసుకోలేదు, మీరు కూడా ఖండించండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడిగింది లేదు, లోకేష్ అడిగింది లేదు, అసలు అడిగింది లేదు. అలా ఎందుకంటే అది ఓపెన్ సీక్రెట్ అండి. ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు గమనిస్తే అండి, చరిత్ర ఎక్కడ అబద్ధం చెప్పదు. ప్రజారాజ్యం పెట్టిన తర్వాత 17 సీట్లు వచ్చి ఓడిపోయిన తర్వాత మీరు గమనిస్తే చిరంజీవి గారితో గొడవ పడ్డాడు పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చారు. ఏ సినిమా ఫంక్షన్ లో అయినా కానీ ఈయన అటెండ్ అయ్యేవాడు కాదు. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు సపోజ్ రామ్ చరణ్ సినిమా ఫంక్షన్ అయినా, బన్నీ సినిమా ఫంక్షన్ అయినా, వరుణ్ తేజ్ సినిమా ఫంక్షన్ అయినా ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసేది పీకే 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 పవన్ కళ్యాణ్. ఎవరు స్పీచ్ స్టార్ట్ చేసినా అంటే ఒక రోజు నాగబాబు కూడా కోప్పడి, ఏం మీరు అరుస్తారు, ఆయన రాడయ్యా, ఆయన రాడంటున్నాడు, మేము ఎలా తీసుకురావాలి, చెప్తే అర్థం చేసుకోండి మీరు అని చెప్పేసి నాగబాబు కోప్పడ్డాడు కూడా ఫ్యాన్స్ మీద. అవన్నీ వీడియోస్ ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే సొంత అన్న మీద కూడా అలిగి కోప్పడి వెళ్ళిపోయే పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర మియావ్ అని సైలెంట్ గా ఏమి మాట్లాడుకోకుండా చేతులు కట్టుకుని ఎందుకు ఉంటున్నాడు? దీనికి సమాధానం జనసేన వాళ్ళు చెప్పాలి కదండి. ఒకవేళ జనసేన వాళ్ళు వచ్చేసి మీరు భయపడుతున్నారు, మా పవన్ కళ్యాణ్ డబ్బు తీసుకునేది మీకు తెలుసా అంటే, మాకు తెలియదు లేబ్బా, మా దగ్గర ఆధారాలు లేవు, ఎందుకంటే అవి సీక్రెట్ గా చేసుకుంటారు, మనకు చెప్పి చేయరు. కానీ ఎందుకు ఈ ఊడిగం చేస్తున్నాడు? 24 సీట్లు అంటే 24, 14 సీట్లు అంటే 14, 10 సీట్లు అంటే 10 సీట్లు. ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. అంటే నాకు కన్ఫర్మ్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్. భీమవరంలో తోట సీతారామలక్ష్మి అనే ఎక్స్ రాజ్యసభ మెంబర్, ఆవిడ ఇంట్లో, ఆవిడ టీడీపీ మనిషి, ఎక్స్ మున్సిపల్ చైర్మన్, ఎక్స్ రాజ్యసభ మెంబరు. ఆవిడ ఇంట్లో భీమవరం వెళ్ళినప్పుడు మన పవన్ కళ్యాణ్ ఆ భీమవరంలో ఉన్న వ్యాపారస్తుల్ని, ఇండస్ట్రియలిస్టుల్ని అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. పెట్టి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పారు. చెప్తే ఎవ్వరు ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు. అందుకోసం అని చెప్పేసి అక్కడ మనకు సపోర్ట్ కరువైందని చెప్పేసి భీమవరం నుంచి పిఠాపురం పోతున్నాడు అన్నది ఇప్పుడు బయట వినిపిస్తున్న రూమర్. కాదని సీతారామలక్ష్మి ఇంట్లో గారింట్లో బిజినెస్ మెన్ తో మీటింగ్ పెట్టలేదని పవన్ కళ్యాణ్ చెప్పమనండి, ఆ మీటింగ్ వెళ్ళిన వాళ్ళతో నేను మాట్లాడిస్తాను మళ్ళీ. అండ్ అక్కడ గోవింద బాబు అనే ఆయన ఎప్పటి నుంచో జనసేన పార్టీ ఇన్ఛార్జ్. గోవింద బాబుకి ఇవ్వకుండా పులపర్తి ఆంజనేయులు అనే వ్యక్తికి ఇప్పుడు సీట్ ఇస్తారన్నది గుసగుస. పులపర్తి ఆంజనేయులు నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్నాడు. ఇంకా టీడీపీలో నుంచి జనసేనకు వస్తే జనసేన తరఫున పోటీ చేయిస్తారు. తెలంగాణలో ఒక చోట జరిగింది, మీకు ఐడియా ఉందా? ఎగ్జాక్ట్లీ, అవును, కుకట్పల్లిలో అయింది కదా అలాగే. సేమ్ టు సేమ్ అలాగే పులపర్తి ఆంజనేయులు ఎవరు బాబు అంటే గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు. గంటా శ్రీనివాసరావు కూతుర్ని పులపర్తి ఆంజనేయులు కొడుకిచ్చి పెళ్లి చేశారు. ఆయన పక్కా తెలుగుదేశం వాది. కానీ ఇప్పుడు అక్కడ క్యాండిడేట్లు లేరు, నేను నిలబడితే ఓడిపోతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ పులపర్తి ఆంజనేయులు తీసుకొస్తున్నారంటండి. సేమ్ నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా అదే జరుగుతుంది. అక్కడ లాస్ట్ టైం నాకు కరెక్ట్ పేరు గుర్తులేదు, ప్రజారాజ్యం ఆయన సెకండ్ పొజిషన్ ఉన్నాడు. ముదునూరి ప్రసాద్ రాజు గారికి 55,000 ఓట్లు వస్తే మన జనసేన పార్టీ అభ్యర్థికి 49,000 ఓట్లు వచ్చి సెకండ్ పొజిషన్, టీడీపీ థర్డ్ పొజిషన్. ఇప్పుడు ఆ 2019లో పోటీ చేసిన ఆయనకు సీట్ లేదంట. తెలుగుదేశం నుంచి జనసేనకు జంప్ అయిన వాళ్ళకి సీట్ ఇస్తున్నారంట నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. సో ఇలా చేసుకుంటే వెళ్తారండి. ఆ 24లో కూడా 24 ప్రాపర్ జనసేన వాళ్ళు కాదండి. ఇప్పుడు 3 ఎంపీ సీట్లు అన్నారు కదండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మచిలీపట్నం బాలశౌరి మా పార్టీ నుంచి వెళ్ళాడు. ఆయన జనసేన జెండా మోసింది లేదు, జనసేనకి ఏం చేసింది లేదు. ఇంకోటి అనకాపల్లిలో నాకు తెలిసి నాగబాబు అంటున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా అంటున్నారు. ఇంకా జెండా మోసిన జనసేనకు ఎవరికి ఇచ్చినారండి? సో మొత్తం ఆ 24 అసెంబ్లీలో ఒక 15 తెలుగుదేశం వల్ల ఆ పక్కకు దూకి పోటీ చేస్తున్నారు. ఆ మూడిట్లో 2 సీట్లు, ఒకటి కుటుంబ సభ్యుడికి, ఒకటికి బాలశౌరికి, మా పార్టీ నుంచి వెళ్ళిన బాలశౌరికి. ఇంకా ఏడున్నారు జనసేన వాళ్ళు ఎక్కడున్నారండి? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేతగానితనం వల్ల బఫూన్ అవుతున్నాడు. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని ఎవరైనా అడుగుతారండి. ఒక్కటే ఒక కారణము, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ, అక్కసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇంతకుముందు ఎవరు చెప్తారండి, ఏదో సినిమా టైంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆయన ఒక సినిమా తీశాడండి. ఒకటే సినిమా తీశాడు ప్రభాస్ తో. ఏం సినిమా అంటే అది కన్నడ డబ్బింగ్ సినిమా అండి, యోగి. యోగి సినిమా తీసినప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనుకున్నారు, ఏదో టాక్ వచ్చిందండి, ఆయన అవమానించారంట. ఓహో వీళ్ళు డబ్బున్నోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు అయితే నన్ను అవమానిస్తారా, నేను ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పేసి పార్టీ పెట్టాడంట. ఒక వ్యక్తి మీద కక్షతో, ఏడుపుతో, అసూయతో. మొన్న మీటింగ్ లో కూడా అండి, ఎక్కడ తాడేపల్లిగూడెం సభలో 64 సార్లు 67 సార్లు జగన్ గారి పేరు ఉచ్చరించారంట. 18 సార్లు 16 సార్లు జనసేన పార్టీ పేరు ఉచ్చరించారంట.
8 సార్లు అభివృద్ధి గురించి మాట్లాడాడంట. 8 సార్లో, 7 సార్లో. అది పవన్ కళ్యాణ్. హ్మ్. వచ్చినప్పటి నుంచి జగన్, జగన్, జగన్ అని ఇంతవరకు జోక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన నోటి గుండా పవన్ కళ్యాణ్ అని ఒక రోజు కూడా పేరు కూడా పిలవలేదండి. హ్మ్. అంతా ఇప్పుడు ఒకటి పార్టీ అన్నది ప్రజలకు మంచి చేయాలని పార్టీ పెడితే అవి బతుకుతాయండి. బతికి బట్టకడతాయి. ఈ రోజు కాకపోతే రేపైనా. యాహ్! నేను కక్ష కోసం, కక్ష తీర్చుకోవడం కోసం అదేదో సినిమాలో రమ్యకృష్ణ 'నీలాంబరి' క్యారెక్టర్‌లో రజనీకాంత్ మీద కక్షతో 18 ఏళ్ళు ఒకే రూమ్‌లో కూర్చొని ప్లే ప్లే చేసిన క్యాసెట్ అరిగిపోయేదాకా ప్లే చేసి బయటకొచ్చి రజనీకాంత్‌ని చంపలేక ఆమె కాల్చుకొని చచ్చిపోతది లాస్ట్‌లో. హ్మ్. సేమ్ టు సేమ్ దహించుకుపోతున్నాడు. తనను తాను కాల్చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఫిజికల్‌గా కాకపోయినా అండి మెంటల్‌గా అదే జరుగుతుంది. యాహ్! అసూయ, ద్వేషం తప్పితే ప్రజలకు మంచి చేద్దాం అనేది ఎక్కడ ధ్యాస లేదు. దట్ ఈస్ పవన్ అండ్ కళ్యాణ్ అండి. హరిరామ్ జోగయ్య గారి లేఖలో చివర్లో కొసమెరుపేంటంటే, నీతివంతమైన మీరే ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పటికి కూడా జనసేనతో మీతోనే నేనుంటాను అనేటువంటి మాట. అయితే అక్కడ సీట్ షేరింగ్‌లో ప్రాపర్‌గా జరగలేదు. పవర్ షేరింగ్ అన్నప్పుడు కనీసం డిప్యూటీ సీఎం అవుతారు అని వినిపించినప్పుడు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఇంక్లూడింగ్ లోకేష్ దగ్గర నుంచి కూడా దానికి నో నో ఎఫైర్ లాగే ఉంది. బట్ ఇప్పటికి కూడా హరిరామ్ జోగయ్య గారు ఆ పాయింట్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం వెనకాల ఉద్దేశ్యం ఏంటసలు? అంటే ఇంక పాపం అండి ఆయనకేదైనా వ్యక్తిగత అంటే అభిమానం ఉండి జేసిండొచ్చు గానీ, మీరొక పాయింట్ మాత్రం కరెక్ట్ మాట అన్నారండి. హ్మ్. లోకేష్‌కి గూడా ఇంట్రెస్ట్ లేదు అని. గమనిస్తే వీళ్ళు ఉమ్మడిగా పెట్టిన సభలు గాని, మీటింగులు గాని ఎక్కడా లోకేష్ లేడు. మీరు గమనించారా? హ్మ్. ఇప్పుడు అవును. తాడేపల్లి గూడెంలో అధికారిక సభ అన్నప్పుడు ఆయనే చెప్పుకుంటాడు కదా! లోకేష్ నేను జాతీయ ప్రధాన కార్యదర్శిని టీడీపీకని. హ్మ్. బాలకృష్ణ ఒచ్చాడు. అచ్చెన్నాయుడు ఒచ్చాడు. హ్మ్. చంద్రబాబు నాయుడు ఒచ్చాడు. మరి లోకేష్ ఎక్కడికెళ్ళాడు? అవును. పవన్ కళ్యాణ్ జరిగిన సభలో అండి మన సీట్ల ప్రకటనప్పుడు గూడా లోకేష్ లేడు. అవును. అంతకుముందు వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు భేటీల గురించి మీరు చూస్తే భేటీలయినప్పుడు ఎక్కడ గూడా చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఉంటే ఉంటాడు. వీళ్ళు తప్పితే లోకేష్ ఎక్కడ కనిపించట్లేదు. హ్మ్. లోకేష్‌కి, పవన్ కళ్యాణ్‌కి ఏదో జరిగిందన్నది బయట వినిపిస్తున్న గుసగుసండి. హ్మ్. జరిగిందా లేదో మనకు తెలీదు గానీ ఎక్కడ గూడా పవన్ కళ్యాణ్‌తో లోకేష్ ఒక్కసారి లాస్ట్ రాజమండ్రి సెంట్రల్ జైలు ముందర ఇద్దరు కలిసి మాట్లాడారు. అప్పుడు ఒకసారి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడింది. హ్మ్. తరువాత అసలు పబ్లిక్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ పెడితే లోకేష్ లేకపోవడం ఏంటండి? జోక్ గాదా అది? అవును. ఎవరికీ ఇష్టం లేదండి. అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్‌కి ఇష్టం ఉందో లేదో మనకు తెలీదు గానీ, ప్రజలకైతే ఇష్టం లేదు. ఈ ఈ బంధము. చేగొండి హరిరామజోగయ్య గారికి ఇష్టం లేదు. కానీ ముఖ్యమంత్రి అవుతాడంటే మనిషి ఆశాజీవండి. మరి ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నాడో, నీతివంతుడైన మీరంటే ఎక్కడ నీతిమంతుడండి? హ్మ్. ఏ విధంగా నీతిమంతుడు పవన్ కళ్యాణ్? ఇంకా నీతుల గురించి మాట్లాడాలంటే, ఇంకా వద్దులెండి మళ్ళా వ్యక్తిగత జీవితాల గురించి తీశారు మీకెందుకండి. ఇప్పుడు మన హిందూ సంప్రదాయం ప్రకారము ఒక భార్య ఉండగా రెండో భార్యను వివాహం చేసుకోవడం గాని, ఇతర స్త్రీతో సంబంధాలు పెట్టుకోవడం గాని తప్పండి హిందూ సంప్రదాయం ప్రకారం. హ్మ్. అండ్ నాకిది ఒక లాయర్ చెప్పారండి. హ్మ్. లీగాలిటీస్ గురించి మాట్లాడితే మనం ఇది మాట్లాడొచ్చండి. అంటే లాయర్ గారే చెప్పారు నాకు. ఎక్కడ పవన్ కళ్యాణ్ ఫస్ట్ భార్యకు విడాకులు అవ్వకముందే రెండో భార్యతో సహజీవనం చేశారు. అది చట్టపరంగా కూడా తప్పు. హిందూ సంప్రదాయం ప్రకారం తప్పు. చట్టపరంగా కూడా తప్పంటండి. అది ఇల్లీగల్ అంట. తర్వాత సేమ్ మళ్ళీ రిపీట్ చేశాడు. హ్మ్. రిపీట్ చేసాడని మీకెలా తెలుసు అంటే, రేణు దేశాయ్ గారే మీడియా ముందుకొచ్చేసి, "నేను వివాహ బంధంలో ఉండగానే ఇంకొక అమ్మాయి కడుపు చేశాడు. ఆ బాధ మీకు తెలీదు నాకు తెలుసు" అనింది. సో, ఇక్కడ ఇంక నీతి ఎక్కడుందండి ఇక్కడ? హ్మ్. లీగాలిటీస్‌లోకెళ్ళాలంటే ఇది లీగల్‌గా గూడా అండి. అది వ్యక్తిగత విషయమా, పర్సనలా అది గాదు. ఎందుకంటే మనమేమి వాళ్ళ ఇంట్లోకెళ్ళి తొంగి చూడలేదు. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారా? ఏం జేస్తున్నారు భార్యాభర్తలని? ఇవి న్యూస్ పబ్లిక్‌లో వచ్చే న్యూసే. మనం ఏదైనా మాట్లాడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా. పవన్ హ్మ్. కళ్యాణ్ గారి ఫ్యామిలీని మనం రెస్పెక్ట్ చేస్తాం. మనం ఎక్కడ గూడా ఏం మాట్లాడము. కానీ ఇవన్నీ పబ్లిక్‌లో వచ్చినటివే గదండీ! అవును. ఇవన్నీ మీడియాలో కనిపించేటివే. ఇంక మరి అది పర్సనల్ ఎట్లా అవుతది? పోనీ పవన్ కళ్యాణ్ ఖండించింటే, లేదు, లేదు, లేదు. రేణు దేశాయ్ అబద్ధం చెప్తుంది అని పవన్ కళ్యాణ్ ఖండించింటే, సరే మనం కూడా మాట్లాడము. ఎందుకంటే అది అప్పుడు పర్సనల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఖండించలేదు. యాహ్! నేను వివాహ బంధంలో ఉండగా ఇంకొక అమ్మాయి కడుపు చేయలేదు అని ఎక్కడ పవన్ కళ్యాణ్ ఖండించలేదు. సో, నీతివంతుడు అంటే ఇంకా దానికి అర్థమేముందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా 3 పెళ్లిలని మాట్లాడేది కూడా ఆయనకేం సరదాగా మాట్లాడడండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం గురించి ఎప్పుడు మాట్లాడడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం తెలుసుకోండి అని మాట్లాడతాడు. ఇప్పుడు 3 పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తండి పవన్ కళ్యాణ్ అనే కాదు. నాలుగో పెళ్లికి నేను రెడీగా ఉన్నా. మీ ఇంట్లో పిల్లను ఒక అమ్మాయి ఉంటే ఇవ్వండి అని మన ఇంటికొస్తే మనం ఏమని చెప్తామండి? రియాక్షన్ ఎట్లుంటది? చెప్పు తీసుకొని కొట్టి పంపిస్తాం. నేనే కాదు. జన సైనికులైనా అదే చేస్తారు. "ఏమిరా ఒళ్ళు బలిసిందా నీకని" చెప్పేసి చెప్పుతో కొట్టి పంపిస్తారు. మీ ఇంట్లో అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అంటే. సో, అది గమనించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తప్పితే, ఎక్కడ వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో మనకేం పని ఉంటుందండి.
ఎవరి వ్యక్తిగత జీవితాలతో ఎవరికి అవసరం లేదు. అండ్ నీతి అనే దానికి పవన్ కళ్యాణ్ అఫ్ కోర్స్ ప్రజలకు మంచి చేయాలనుకున్న పరిపాలన బాగా చేస్తారంటే వి వోంట్ సే ఎనీథింగ్. ఎందుకంటే మనకు తెలియదు ఆయన పరిపాలన చేయలేదు కాబట్టి నీతిమంతంగా చేస్తాడా లేకపోతే స్కాములు చేస్తాడా డబ్బులు తింటాడా అవి మనకు తెలియదు. మనం మాట్లాడలేము. కానీ నీతి ఎక్కడుంది అనేది నా ప్రశ్న. సో ఇప్పుడు ఎలాగో పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు కాబట్టి 4వ పెళ్లి గురించి కూడా చెప్తుంటారు. మేబీ నువ్వే కావచ్చు అనే మాట అన్నారు ఆయన మొన్న సభలో. అది ఇంకా పవన్ కళ్యాణ్ దిగజారుడుతనానికి పరాకాష్ట అండి. ఇంకా ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి నీచాతి నీచమైన సంబోధన చేస్తూ వారు మాట్లాడుతున్నారంటే ఇంకా అంతకంటే దిగజారుడుతనం ఏది ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా మనం మాట్లాడేది ఇప్పుడు నేను ఏవైనా మాట్లాడినటివి అవి జరిగినటువంటి అవి సత్యాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడా? అది సత్యమా? ఇప్పుడు ఆయనకు 3 పెళ్లిళ్ళైన మాట ఆయనే ఒప్పుకుంటాడు. ఆయనే చెప్పాడు నాకు 3 పెళ్లిళ్ళు 2 విడాకులు అది మాత్రం నిజమని. మనం దాని గురించే మాట్లాడుతున్నాం తప్పితే అసత్యాలు సత్యదూరాలు మనం ఎక్కడ మాట్లాడట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా 4వ పెళ్ళాము ఇంకా ఎంత దిగజారుడుతనం అండి అది. ఇప్పుడు ఒక పార్టీకి నాయకుడు అయి ఉండి అంత చిల్లరగా మాట్లాడితే ప్రజలకు పిచ్చోళ్ళు కదండి. ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు ఇంకా ఎన్నెన్నో మాట్లాడారులేండి. ఎన్నెన్నో మాట్లాడారు. ఎన్నెన్నో అబాండాలు వేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతాడు పబ్లిక్ లో, ఎలా తనను తాను క్యారీ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటన్నది రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసండి. చెల్లెళ్ళు వచ్చి ఏదో మాటలు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఇష్టారీతిని తిడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం మాట్లాడలేదు. లోకేష్ వచ్చేసి సైకో అంటాడు, అది అంటాడు, రారా ఇదిరా అదిరా అని చెప్పేసి సంబోధిస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏరా అనలేదు. పవన్ కళ్యాణ్ ఏరా అనలేదు, చంద్రబాబుని ఏరా అనలేదు, లోకేష్ ను కూడా ఏరా అని ఎప్పుడు అనలేదు. లోకేష్ డైరెక్ట్ గా రారా చూసుకుందాం సైకోగా అది అని మాట్లాడతాడండి. ఈయన వచ్చేసి ఏంటి అధఃపాతాళానికి తొక్కేస్తాను, మిమ్మల్ని తొక్కేస్తాను, చెప్పులతో కొడతాను, మీ ఇంటికి వచ్చి గొంతులు పట్టుకుంటానని అన్నాడు పవన్ కళ్యాణ్ ఆన్ రికార్డ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అట్లా మాట్లాడారండి? జగన్మోహన్ రెడ్డి గారు అంత దూరం మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి ఇట్లా కనుసైగ చేశాడంటే చాలండి. ఇంకా అవతల వాళ్ళు ఎవరు మిగలరు. నేను చెప్తున్నాను కదా, అది మా నాయకుడి గొప్పతనం. మా నాయకుడు సంయమనం పాటిస్తాడు కాబట్టి మా వాళ్ళందరూ కూడా కంట్రోల్ గా ఉన్నారు. ఎందుకంటే అది మా నాయకుడికి ఇష్టం లేదు. అటువంటి మాటలు గాని, అటువంటి చేష్టలు గాని, ప్రజల్ని రెచ్చగొట్టడం గాని ఇటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయరు. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా, ఎన్ని దరిద్రంగా మాట్లాడుతున్నా మేము సంయమనం పాటించి మేము కామ్గా ఉన్నాం. అదే ఇటువంటి అంత ఇంటెన్సిటీ కూడా అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కనుసైగా చేస్తే తర్వాత వాళ్ళ కథ ఏందనేది అందరికీ తెలుసు. ఇక్కడ మీరు అంటే సపోర్టర్స్ పర్సెంటేజ్ తీసుకున్న వాళ్ళకి 30-40 లక్షల మంది ఉంటే 5 కోట్ల మందిలో మా జగనన్నకి 3.5-4 కోట్ల మంది సపోర్టర్స్ ఉన్నారు. అది వాళ్ళ సంఖ్యాబలమైనా కానీ, గుండె ధైర్యమైనా కానీ, ఇంకో బలమైన దేంట్లో కూడా మాతో సాటి రాలేరండి వాళ్ళు. రాలేరు కాబట్టే వాళ్ళు ఏదో పిచ్చివాగుడు స్టేజ్ మీదకి వచ్చేసి వాగుతున్నారు. మనం నిండుకొండ తొనకదంటారు కదండి, ఆ టైప్ లో జగనన్న సైలెంట్ ఉన్నారు. అది ప్రదీప్ గారు మళ్ళీ మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇంకో టాపిక్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.